ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనమందరం కలిసి దేవుణ్ణి మహిమపరిచే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో పొందడానికి ఇష్టత చూపించి నేను కూడా మీ ఇంట్లోకి మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పే అవకాశాన్ని కల్పించిన మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తున్నాను. మనం అందరం కలిసి యేసయ్య గొప్ప నామాన్ని ఆరాధిస్తాం. ఆ తర్వాత వాక్యం విందాం. ముందుగా వచ్చిన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మంచి దేవుడవు నాయన, నీకు అసాధ్యమందంటూ ఏదీ లేదు. మాకిచ్చిన ఈ ప్రార్థన పోరాటాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో ప్రార్థనలు గడపడానికి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. కమలసిగడా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోలే, నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోలే, నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. God, we worship your name. We bless your name, Lord. దేవా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు ఆజ్ఞాపిస్తే దేవా, ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు
హృదయపూర్వకంగా మన చేతులెత్తి యేసు నీవే నాతో యేసు నీవే కావాలయ్యా నాతో కూడా నీవే కావాలయ్యా. Thank you, Jesus. We worship your name. We bless your name. We give you glory, Lord. Hallelujah. పరిశుద్ధుడా యేసు నీవే. Thank you, God. నాతో కూడా ప్రభునందు ప్రియమైన వార్లరా, ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము అథారిటీ ఆఫ్ జీసస్, యేసు అధికారము అనే అంశాన్ని గురించి వాక్యాన్ని విందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 7-9 వచనాలు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన మీ పేరేమని వారిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి. యేసు అధికారం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు గెరాసేనుల ప్రాంతానికి వచ్చాడు. గెరాసేను, గదరేయునుల ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చారు. ఆ ప్రాంతమునకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక అధికారం కింద ఉంది. ఏంటంటే, సో దట్ ఎంటైర్ రీజన్ వాజ్ అండర్ ద అథారిటీ ఆఫ్ డీమన్స్. దయ్యాల యొక్క అధికారం కింద ఆ భూభాగం అంతా కూడా, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంకెళ్ళతోనైనా ఎవడునో వాడిని బంధించలేకపోతున్నారు. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేశారు, బంధించారు. కానీ వాడు చేతి సంకెళ్ళని తెంపేసి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసేస్తున్నాడు. ఎవరు కూడా తన స్వాధీనపరుచుకోలేకపోతున్నారు, సాధుపరుచుకోలేకపోతున్నారు. ఇక వాడిని ఎవరు పట్టించుకున్నందువల్ల కొండల్లోకి వెళ్తున్నాడు, సమాధిలో ఉంటున్నాడు, కేకలేస్తున్నాడు, తర్వాత రాళ్లతో తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇంత ఈ వాజ్ హార్మింగ్ హిమ్సెల్ఫ్, తను తాను గాయపరుచుకుంటున్నాడు. తర్వాత ఈ దయ్యాలు అతని ఒక విధంగా ఉండనివ్వట్లేదు. ఈ దయ్యాల శక్తి ఉంది కాబట్టి ఎన్ని భయంకరమైనటువంటి గట్టి సంఖ్యలు వేసినా వాటిని ఇమ్మీడియట్గా అట్లా తుత్తునీలుగా ముక్కలుగా చేసేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో దయ్యాలు ఒక వ్యక్తిని ఆవరించి అతను ఏం చేస్తున్నాయంటే కంప్లీట్గా నాశనం చేయటానికి, చంపటానికి. ఊర్లో ఉండవలసిన వాడు ఊర్లో లేకుండా, బట్టలు వేసుకుని ఉండవలసిన వాడు బట్టలు లేకుండా, ఇంట్లో ఉండవలసిన వాడు సమాధిలో ఉండడం, కొండల్లో ఉండడం. ఇలాగా ఈ దయ్యాలు ఎంతో భయంకరంగా ఈ వ్యక్తిని పీడిస్తూ ఉన్నాయి. ఇంతలోకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేసి ఆ స్థలానికి వచ్చి ఆయన ధోని దిగాడు. గలిలయ సముద్రం మీద ప్రయాణం చేసి ఆ సముద్రం ప్రాంతంలో, ఈ గలిలయ ప్రాంతంలో
ఆయన ఈ సముద్రం మీద ప్రయాణం చేసి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు గెరాసేను ప్రాంతంలో దిగటంతో అంతే దేవుని అధికారం, దేవుని శక్తి ఎలాంటిదంటే అక్కడ అడుగు పెట్టగానే అతనిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మమ్మల్ని నశింప చేయకు, మమ్మల్ని బాధపరచడానికి ఎందుకు వచ్చావు. చూసారా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అపవాది క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ అపవాది క్రియలు ఇతన్ని వెలువెళ్ళాడిచ్చేస్తుంటే యేసు అధికారంతో ఆయన ఏం చేశాడంటే అవి ఆ దయ్యాలు వచ్చి నమస్కారం చేసి మమ్మల్ని బాధపరచుకోమని నీకు బతిమాలుకుంటున్నాం అని కేకలేస్తే అపవిత్రాత్మ ఏ మనిషిని విడిచి పోమని చెప్పాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే నీ పేరేంటి అని అడిగినప్పుడు నా పేరు సేన, ఎలా అనగా మేము అనేకులము. చూసారా, దర్ ఆర్ సో మెనీ డీమన్స్ లివింగ్ ఇన్ వన్ పర్సన్. ఒకటి మురికి ఆత్మ, బట్టలు లేకుండా చేసే ఆత్మ, తనకు ఇంట్లో కుదురుగా ఉండనివ్వని ఆత్మ, తన జీవితం మీద ధ్యాస పెట్టనివ్వని ఆత్మ, అలాగే రకరకాలైనటువంటి ఈ స్పిరిట్స్ అన్నీ కూడా అతను పట్టి మానసిక నెమ్మది లేకుండా వేరే వాళ్ళని కొట్టేటట్టు లేకపోతే తను తాను గాయం చేసుకునేటట్టు ఇలాంటి దయ్యాలు అన్నీ కూడా అతనికి పట్టి పిడుస్తున్నప్పుడు యేసు తన అధికారంతో ఏం చేశారంటే ఆ దయ్యాలను విడిచి పొమ్మని, అపవిత్రాత్మను విడిచి పొమ్మని ఆయన గద్దించగానే ఆ వ్యక్తుల నుంచి అపవిత్రాత్మలు వెళ్ళి పందుల్లో ప్రవేశించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. చూసారా, పందులు చచ్చిపోయినా ప్రభువుకు బాధ లేదు, కానీ ఒక మనిషి తన జీవితంలో యవనస్తుడు ఎంతో చక్కగా ఉండవలసిన వాడు, మంచి భవిష్యత్తు కలిగి ఉండాల్సిన వాడు, ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఇలాంటి దిగజారిన స్థితిలో ఉండడం చూసి యేసయ్య చాలా బాధపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. చూసారా, అథారిటీ టు షేర్, పంచుకొనుటకు అధికారం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ ఈ సేనా దయ్యం పట్టినటువంటి వాడు స్వస్థత పొందుకున్నాడు. ఈ సేనా దయ్యం పట్టినటువంటి వాడికి దేవుడు చక్కటి స్వస్థతనిచ్చాడు. బట్టలు లేనివాడు ఇప్పుడు బట్టలు ధరించుకున్నాడు. అశుభ్రంగా ఉన్నవాడు శుభ్రంగా అయ్యాడు. తర్వాత ఎంతో చక్కగా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇలా కూర్చున్న వ్యక్తి జీవితం ఎలా మారిపోయింది అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి జీవితం, ఈ వ్యక్తి బ్రతుకు ఏ విధంగా మారింది అనేటటువంటి విషయానికి మనం వస్తే నిశ్చయంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడంటే సేనా దయ్యం పట్టిన వాడు దేవుని మహాకృపను బట్టి దయాల అధికారం నుంచి బయటకు వచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశారు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం, ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి ఆయన ఏం చేశాడంటే విడిపిస్తూ ఉన్నాడు. తన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన ఆయన కలుగు చేస్తున్నాడు. ఇలాగా మనకు గొప్ప విడుదల దేవుడు దయచేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. మీరందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉండి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అంటే, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే దయ్యము, అపవాది, సాతాను అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడు. అవిధేయులు
అయినటువంటి వారిని పాపం చేయడానికి, పాపంలో బ్రతకడానికి అవిధేయత చూపించిన వారిని ప్రేరేపిస్తూ ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు మునుపు నడుచుకున్నారు. కానీ అలాంటి అంధకార సంబంధమైన అధికారముల నుండి దేవుడు తన కృప మనకు అనుగ్రహించి మనకు విడిపించి ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరం కూడా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటం కొరకు మనం విమోచించి మన తన సొత్తైనటువంటి ప్రజలుగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, దయ్యముల అధికారముల నుంచి విడుదల, యేసుక్రీస్తు ప్రభువారు తన అధికారాన్ని ఉపయోగించి దయాన్ని వెళ్ళగొట్టాడు. యేసు ఇచ్చిన అధికారంతో నన్ను దేవుడు చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు, మరణంలోంచి జీవంలోకి తీసుకొచ్చాడు. ఈ సాతాను, ఈ వాయుమండల అధిపతి, అవిధేయులైన వారిని ప్రేరేపించేటటువంటి ఆత్మ నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను ప్రేరేపించడానికి వీల్లేదు అని చెప్పి అపవాది నుంచి వేరై 10 పట్టణాల్లో, డెకాపోలి అనే మాటకు అర్థమైన డెకాపోలిస్ మీన్స్ 10 cities, ఈ స్టార్టెడ్ ప్రీచింగ్ గాస్పెల్, సువార్తను అందించడం ప్రారంభించాడు. యేసయ్య నిన్ను స్వస్థపరిచాడా? యేసు నీ జీవితాన్ని మార్చాడా? యేసు నీ బ్రతుకులో వెలుగు నింపాడా? అయితే ఒక పని చేయి. ఎప్పుడైతే నీ జీవితాన్ని సాతాను అధికారంలోంచి, దయ్యాల అధికారంలోంచి యేసు అధికారంతో విడుదల పొందావో అప్పుడు యేసయ్య నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు పంచుకోవడం ప్రారంభిస్తే అనేక మంది జీవితాలు మారిపోతాయి. కుమారుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. నరకానికి వారసులయ్యేటటువంటి వారు కుమారుని రాజ్యానికి వారసులు అవుతారు. కుమారుని రాజ్యానికి వారసులు అవడం ద్వారా ఏం జరుగుతుందంటే అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరగడం మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా యేసయ్యా నాకు నీ కృప అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ఈ యొక్క దయ్యాల అధికారం నుంచి నన్ను విడిపించేయి ప్రభువా. యేసయ్యా నీ అధికారాన్ని ఉపయోగించి నన్ను బయటికి తీసుకురా నాయనా. ఈ దయ్యాలు నన్ను వర్ధిల్లనివ్వట్లేదయ్యా, నన్ను జీవితాన్ని పాడు చేస్తున్నాయి అని చెప్పేసి నన్ను అడుగుదామా? యేసు మన కొరకు చేసిన అద్భుత కార్యాలను గురించి అనేక మంది చెబుదామా? అలాగే సాక్షులుగా బ్రతుకుదామా? ప్రతి విధమైన చీకటి నుంచి విడుదల పొందుదామా? దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసే ప్రభు బిడ్డలుగా మనం మారదామా? అలా మారడం కొరకు దేవుడు తన కృప, తన సహాయం మనకి ఇచ్చేటట్టుగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అధికారాన్ని గురించి మేము చూసాం. దయ్యాలు అధికారం క్రింద ఒక వ్యక్తిని నలకొట్టేస్తుంటాయి. ఆ దరి నుంచి రాత్రంతా ప్రయాణం చేసి దరి చేరి ఏ విధమైనటువంటి దిక్కు దశ లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ యవనస్తుని మీరు పట్టించుకున్నారు. గ్రామస్తులు పట్టించుకోలేకపోయారు, బంధువులు పట్టించుకోలేకపోయారు, ఇంటి వారు పట్టించుకోలేకపోయారు. కానీ మీరు పట్టించుకున్నారు, మీరు విడిపించారు. మీ అధికారం ఉపయోగించి సాతాను అధికారాన్ని కూల్చివేశారు. మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నా. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి మమ్మల్ని సొత్తుగా నీ ప్రజలుగా మార్చి నీ జనులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపిస్తున్నాడు. వాడి ఇచ్చేటటువంటి ప్రేరేపణకు లొంగకుండా, లోబడకుండా వాడి క్రియలన్నీ ఎదురిస్తూ మేము బ్రతకడానికి సహాయం చేయి. అలాగే మా ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు అనుగ్రహించమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడ, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కుమారుని యొక్క రాజ్యవారసులుగా జీవించి చీకటిలోంచి వెలుగులోకి వచ్చి నీ గుణాతిశయములను లోకంలో ప్రచురించే బిడ్డలుగా, మీరు మా కొరకు చేసిన కార్యాలన్నింటిని బట్టి అనేక మందికి సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలుగా, ఒక పట్టణం కాదు, ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు నైనా 10 పట్టణాల్లో నీ సువార్తను అందించేటటువంటి వారిగా, అనేక ప్రాంతాల్లో నీ సువార్తను వ్యాప్తి చేసేవాళ్ళుగా మమ్మల్ని మార్చమని, కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడైనగాక. అనేక మందికి సువార్తను అందించేవారుగా, యేసయ్య మంచితనాన్ని చెప్పేవాళ్ళుగా మనం అందరం కూడా మారుదముగాక.
కృప మీకు తోడైనను కాక. మరొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కృప మీకు తోడైనను కాక. ఆమేన్.